మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గాలి రాష్ట్రం మొత్తం కనిపించింది. కానీ గ్రేటర్ హైదరాబాద్ మాత్రం మస్తు పరేషాన్ చేసింది. ఈ పరిధిలో ఆల్మోస్ట్ అన్ని సీట్లు బీఆర్ఎస్ కొట్టేసింది. అయితే కంటోన్మెంట్ లో ఉప ఎన్నిక రావడం, బీఆర్ఎస్ ఓడిపోవడం, కాంగ్రెస్ కైవసం చేసుకోవడం, దీంతో పాటు గ్రేటర్ పరిధిలోని పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా వేసుకోవడంతో బలంగా మారే దిశగా అయితే కాంగ్రెస్ ముందుకు పోతోంది. కానీ త్వరలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే మేయర్ కండువా మార్చిన రేపటి నాడు ఎలక్షన్ లో సత్తా చాటాలంటే ఈ అడ్డాలో గట్టిగా పనిచేయాలని డిసైడ్ అన్నట్లుంది సర్కార్. గతంలోనే బీజేపీ ఇక్కడ గట్టి సీట్లు కొట్టింది. ఈసారి మంచి ఊపు మీద ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో మస్తు స్కోప్ ఉంటది. ధీటుగా ఎదుర్కోవాలంటే కండువాలు మార్చడంతో పాటు కనిపించేంత అభివృద్ధి చేయాలని రేవంత్ ప్లాన్ చేస్తున్నారట. ఇది సాక్ష్యం. దీనికి సాక్ష్యం రాష్ట్ర బడ్జెట్ లో చేసిన కేటాయింపులే. గతంలో ఎన్నడూ లేని విధంగా మహానగరాభివృద్ధికి సర్కారు వరాల జల్లు కురిపించింది. సమైక్య పాలనతో పాటు 2014 తర్వాత ప్రత్యేక పాలనలోనూ ఈ స్థాయిలో నిధులు కేటాయించిన దాఖలాలు కనిపించలే. పైగా గ్రేటర్ ప్రజల జీవితాలను ప్రభావితం చేసే జిహెచ్ఎంసీ, జలమండలి, హెచ్ఎండిఏ, హైదరాబాద్ మెట్రో రైలు వంటి ఇతరత్ర విభాగాలు స్టేట్ బడ్జెట్ పైనే ఆశలు పెట్టుకుని పంపిన ప్రతిపాదనలకు అంతంత మాత్రంగానే నిధుల కేటాయింపులు జరిగేవి అప్పట్లో. కానీ ఈసారి సిటీలో అభివృద్ధి, మౌలిక వసతుల నిర్వహణలో కీలక పాత్ర పోషించే వివిధ విభాగాలు ఊహించని విధంగా సర్కారు నిధులు కేటాయించింది. జిహెచ్ఎంసీ మొదలుకొని జంట నగర వాసుల దాహార్తిని తీర్చే జలమండలితో పాటు గ్రేటర్ పరిధిలో ఔటర్ బయటనున్న స్థానిక సంస్థల పరిధిలో ఆస్తుల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం ఇటీవల ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసెస్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాక్ సైతం 200 కోట్లను సర్కారు కేటాయించింది. ఈ వార్షిక బడ్జెట్ లో తగిన ప్రాధాన్యతనిస్తూ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జిహెచ్ఎంసీకి 3065 కోట్ల కేటాయింపులు జరపడంతో బల్దియాకు కాస్త ఊరట కలిగింది. 5000 కోట్లను కేటాయించాలని అధికారులు రిక్వెస్ట్ పెట్టారు. అయితే ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో ప్రత్యేకంగా మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ఏకంగా 10,000 కోట్లను కూడా కేటాయించడం జిహెచ్ఎంసీ చరిత్రలోనే ఫస్ట్ టైం గా చెప్పుకోవచ్చు. జిహెచ్ఎంసీకి 3065 కోట్లు, జలమండలికి 3385 కోట్లు, హెచ్ఎండిఏకు 500 కోట్లు, పాత బస్తీ మెట్రో రైలు విస్తరణకు 500 కోట్లు, ఎయిర్పోర్ట్ మెట్రో రైలుకు 100 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలుకు 500 కోట్లు, హైడ్రాకు 200 కోట్లు, మూసీ సుందరీకరణకు 1500 కోట్లు, జిహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల మెరుగుకు 3050 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డుకు 200 కోట్లు కేటాయించింది. ఏళ్ల తరబడి కాలుష్య కాసారంగా మారిన మూసి ప్రక్షాళన, సుందరీకరణతో పాటు ఎకలాజికల్, హెరిటేజ్, మెట్రో, టూరిజం 4 జోన్లుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రాన్ని 10,000 కోట్లు అభ్యర్థించిన ఫలితం దక్కలే. రాష్ట్రంలో కొత్త సర్కార్ కొలువుదీరిన నాటి నుంచి మూసీపై ప్రత్యేక చొరవ చూపడంతో పాటు మూసీ సుందరీకరణ కోసం రాష్ట్ర బడ్జెట్ లో 1500 కోట్లను కేటాయించి సర్కారు చిత్తశుద్ధిని చాటుకుందని చెప్పవచ్చు. మూసీ పరివారక ప్రాంతాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో అభివృద్ధి చేయాలని భావిస్తున్న సర్కార్ బడ్జెట్ లో కేటాయించిన 1500 కోట్లను స్థల సేకరణ, మూసీలో కాలుష్య నివారణ కోసం వినియోగించనున్నట్లు తెలుస్తోంది. 2020లో రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 2029 డీలిమిటేషన్ లో సైతం భారీగా జిహెచ్ఎంసీలో ఎమ్మెల్యే సీట్లు పెరగనున్నట్లు టాక్. వీటన్నిటి దృష్టిలోనే మహానగర ప్రజలకు విజిబిలిటీ అభివృద్ధి పనులు చేపట్టాలని సర్కారు వ్యూహంగా కనిపిస్తోంది.